అంటే మేమైతే మా స్పీకర్ గారికి సభ్యులు ప్రతిరోజు అటెండెన్స్ కనిపిస్తాయి, ఎంతమంది ఉన్నారు ఏంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ సీట్ కేటాయిస్తారు. ఆ సీట్లలో ఎవరు కనపడలా. దానిలో కనపడింది తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు జనసేన వాళ్ళు, ఆ తర్వాత వరుసలో ఉంది బీజేపీ వాళ్ళు, ఆ తర్వాత వైసీపీకి కేటాయించారు సీట్లు. ఒకరోజు కనపడలా. తర్వాత ఈ మధ్య అసెంబ్లీ సెక్రటరియట్ వాళ్ళు కొంతమంది వచ్చి సంతకాలు పెట్టి పోయినట్టుగా రికార్డులో కనపడుతున్నాయి అని అన్నారు. అది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే అసలు వాళ్ళు వచ్చారా, వాళ్ళ బదులు కౌన్సిల్లో ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా కానీ ఇంకెవరైనా మేనేజర్ సంతకాలు పెట్టారు, అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 60 రోజులు సాగుకు హాజరు కాదు, మీ పదవులు పోతాయన్నారు. అంటే అక్కడ వాళ్ళ చిత్తశుద్ధి సంతకాలు ఒకళ్ళు నిజంగా పెట్టుంటే పదవులు కాపాడుకోనే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించుకోవాలి. గవర్నర్ గారు ప్రసంగించిన రోజు ఆ సభలోకి వచ్చినా అది నో సిట్టింగ్ డే అవుతుందని చెప్పి రూల్స్లో ఉన్నాయి. అసలు లోపలికి రాకుండానే ఉంటే రాని లెక్కనే వస్తాయి అనేటువంటిది. అది కూడా అసెంబ్లీలో ఒక కమిటీలు ఉన్నాయి, ఎథిక్స్ కమిటీ కూడా రిఫర్ చేసినట్టుంది. ఈ కొన్ని నియమాలని కమిటీ నిర్ణయాలు ఉంటే వాటిని బయట మాట్లాడే పరిస్థితులు కాదండి.